మనం చెడ్డ పని చేసినా అది మంచి పనే, పక్కోడు మంచి పని చేసినా అది చెడ్డ పనే. ఎడ్డమంటే తెడ్డమనాలే, తెడ్డమంటే ఎడ్డమనాలే. ఎటూ చేసి ఏదో వంక చూసుకోవాలి, మాటలు అనాలి. మనం మాత్రం అదే తప్పు చేసుకుంటూ పోవాలి. రాజకీయం అంటే ఇదే. సరే, ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. చూసిండ్రు కదా రేవంతం సార్ ఏమంటున్నాడు? సర్కారు భూములను ఎవరైనా అమ్ముతారా? ఏమైనా తలకాయ ఉన్న పనేనా అది? కారు పార్టీ సర్కారోళ్ళు పల్లి బఠానీలు అమ్మినట్టు భూములు అమ్ముతున్నారని ఎన్ని ముచ్చట్లు చెప్పిండు సారు. ఇదే ముచ్చట మీద అసెంబ్లీలో హరీష్ రావు సార్ అడిగితే, ఏహే ఇందిరమ్మ రాజ్యంలో సర్కారు భూములు అమ్ముడా అని సంతూర్ సబ్బు యార్లో చెప్పినట్టు చెప్పిండు. అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్ కు, లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. కానీ అసలు కథ మాత్రం ఇంకోటి ఉన్నది. అచ్చిబౌలిలా 400 ఎకరాల భూమికి సర్కారు ఎసరు పెట్టిర్రు. ఏడాది కింద దాకా బుల్లెట్ రైల్ లెక్కనే ఉరికిన ఆమ్దాని చెయ్యి గుర్తు సర్కారులకు రాగానే సల్లగా వండుకునే ఏడాదిలోనే దగ్గర 1,50,000 కోట్ల అప్పు తెచ్చినా ఎటు మొదలైతలేవట. ఒక్క స్కీము చక్కగా అమలైంది లేదు, ఒక్క పని చక్కగా చేసింది లేదు. మరి పైసలన్నీ ఎక్కడ పోతున్నాయో ఏమో గాని ఇప్పుడు భూములు అమ్మి ఇంకో 20,000 కోట్లు పట్టుకరావాలని చూస్తున్నారట. మేమెందుకు భూములు అమ్ముతామని నిండు అసెంబ్లీలో చెప్పిన రేవంతం సారు ఇప్పుడేమో ఇట్లా అంబుక్కు పెడుతున్నాడు. ఒక్క ఏడాదిలోనే 1,50,000 కోట్ల అప్పు తెచ్చి 400 ఎకరాల భూమి అమ్ముతున్నారంటే ఇక 4 ఏళ్లు ఒడిచే వరకు 4 గజాల సర్కారు భూమి అన్న మిగులుతుందో లేదో అని అందరు మాట్లాడుకుంటున్నారు.